టర్నింగ్స్ ఏదైతే తీసుకుంటామో మనము మామూలు టర్నింగ్స్ అయితే రైట్ సైడ్ లో ఈజీగా తీసుకుంటాం కదా. ఒక చౌరస్తా దగ్గర లేదా ఒక టీ జంక్షన్ లోను మనము బయటికి ఒక టర్నింగ్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ నుంచి ఇలా టర్న్ అవ్వాలి అంటే ఈజీగా చేస్తాం. ఎందుకు చేస్తాము? రైట్ సైడ్ లో మనకు కనిపిస్తుంటుంది కదా. అదే మనం ఇక్కడ చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తాం కదా. ఎందుకు ఆలోచిస్తాం? అది ఈ కార్నర్ తగులుతుందేమో అన్నది. మనకి తగలకూడదు అంటే మీరు చూడండి, ప్రతి ఒక్క కారుకి సెంటర్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క కారుకి సెంటర్ ఉంటుంది కదా. చూడండి, 2 టైర్స్ కి మధ్యలో సెంటర్ ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏం తగులుతుంది అనేసి డౌట్ ఉంది, టైరే కదా. ఇలా టర్న్ చేసేటప్పుడు ఈ టైర్ దీనికి తగులుతుందేమో, బ్యాక్ సైడ్ టైర్ అనేసి మనకు డౌట్ ఉంటుంది. అయితే మీరు చూడండి, 2 టైర్స్ కి మధ్యలో సెంటర్ ఉంటుంది, ప్రతి కార్కి ఉంటుంది ఇది. సో మనం మెజర్ చేసేది ఇదే, బాడీ కాదు. ఈ టైర్ తగులుతుందేమో అన్నట్టు మనకు డౌట్ ఉంటుంది. టైర్ తగలకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మీరు చూడండి, మనం ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేసేటప్పుడు మనం ఎక్కడ ఉంటాము? డ్రైవర్ సీట్ లో కూర్చొని ఉంటాము. కరెక్ట్ సెంటర్ ఎక్కడ వస్తుంది? ఇది మన షోల్డర్ దగ్గర కదా, షోల్డర్ దగ్గర వస్తుంది. సో ఇక్కడ టర్న్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? ఈ లైన్ ఏదైతే ఉందో షోల్డర్ కి మ్యాచ్ అయిన తర్వాత టర్న్ తీసుకుంటే కరెక్ట్ ప్లేస్ లో వెళ్తాం. ఓకే, సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా ఇదే. ఈ కరెక్ట్ ఇలా షోల్డర్ కి మ్యాచ్ అయిన తర్వాత టర్న్ తీసుకుంటే కార్ టైర్ ఈ కార్నర్ నుంచి వెళ్తుంది, పైనుంచి వెళ్ళదు. ఇప్పుడు చూడండి, షోల్డర్ రాక ముందు మనం టర్న్ తీసుకుంటే ఏమవుతుంది? పైనుంచి వెళ్తాం. సేమ్ ఇక్కడ కూడా షోల్డర్ రాకముందు మనం టర్న్ తీసుకుంటే ఇక్కడ పైనుంచి వెళ్తాం. సో ఈ షోల్డర్ టచ్ అయిన తర్వాత ఈ లేన్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఆ తర్వాత టర్న్ తీసుకుంటే కరెక్ట్ ఇక్కడ పక్క నుంచి వెళ్తాం. ఓకే, ఇంకా డౌట్ ఉంది మనకంటే ఇంకొంచెం షోల్డర్ కి దాటిన తర్వాత అయినా టర్న్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టర్న్ తీసుకోండి. యాక్చువల్ ఫార్ములా ఇదే, డ్రైవింగ్ టర్నింగ్ తీసుకునే ఫార్ములానే. ఓకే, ఇక్కడ పెట్టేసి ఉంటేనా, ఇక్కడ పెట్టేసి ఉంటేనా, ఇక్కడ ఇటువైపు అదే ఇందాక అన్నాను కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టర్న్ తీసుకోండి. ఎటుపోయి ఇప్పుడు దీన్ని మార్జింగ్ చేసేదానికంటే కార్ని మార్జింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక వెహికల్ పార్క్ చేస్తుంది, ఇందాక మనం ఏం లేకపోతే ఇలా మార్జింగ్ చేసాం కదా. ఒకవేళ ఇక్కడ కార్ పార్క్ చేసి ఉంటే కార్ని మార్జింగ్ చేయండి, ఆ తర్వాత టర్న్ తీసుకోండి. మన షోల్డర్ని కార్ని మ్యాచ్ చేయండి, ఆ తర్వాత టర్న్ కరెక్ట్ ప్లేస్కి వెళ్తాం. యూటర్న్ కూడా చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ మనము యూటర్న్ తీసుకోవాలి అనుకుంటున్నాం. ఓకే, యూటర్న్ అంటే మనకి ఎలా ఉంటుంది? ఇలా సెంటర్లో డివైడర్ వస్తుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, యూటర్న్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా మనం యూటర్న్ తీసుకోవాలి అంటే చాలా మంది ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి ఆగుతారు కదా, అంతేనా? ఇక్కడికి వచ్చి ఆగుతారు. అసలు ఆగవలసిన ప్లేస్ ఏదంటే ఇది. ఇంకో యూటర్న్ తీసుకునే కార్ కూడా వచ్చి ఆగాలి ఇక్కడ, ఇంకో యూటర్న్ తీసుకునే కార్ వచ్చి ఆగాలి ఇక్కడ. వీళ్ళందరూ స్ట్రైట్ వెళ్ళిపోయేవాళ్ళు ఇక్కడ. కానీ మన దగ్గర చేసే తప్పు ఏంటంటే ఇక్కడ చేస్తారు, ఇక్కడ ఆగుతారు. ఇది తప్పు, ఇది ఎప్పుడు ఆగొద్దు. ఎందుకంటే ఇటు నుంచి టర్న్ తీసుకునేవాడు బై మిస్టేక్గా కంట్రోల్ పోయిందంటే మీరు నిలబడిన ప్లేస్లో వాళ్ళు కూర్చోస్తారు. సో ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఆగాలి, ఇటు నుంచే వచ్చే ట్రాఫిక్ని గమనించాలి ఫస్ట్. ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ గ్యాప్ ఎక్కువ వస్తుందో, చాలా దూరం ఉంటుందో, అప్పుడు నీ కార్ని ఇక్కడ నుంచి టర్న్ తీసుకొని ఏ ప్లేస్లోనైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే 3 లైన్లు ఉంటాయి కదా. ఒకటేమో డివైడర్ పక్క నుంచి, ఒకటేమో సెంటర్, ఒకటేమో లెఫ్ట్లో ఉంటుంది, రైట్. మీరు టర్న్ తీసుకున్న తర్వాత మీ టర్నింగ్ కనుక సెంటర్ లైన్లో వచ్చిందంటే లేన్ మార్చకూడదు ఇక్కడ. ఎందుకంటే ఇటు నుంచి వచ్చే వాళ్ళు గుద్దేస్తారా. మీరు యూ టర్న్ తీసుకుంటున్నారు కాబట్టి ఇతను ఇటు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోదామని అనుకుంటాడు, తీరా మీరు ఇటు జరిగేసరికి వచ్చి గుద్దేస్తాడు. సో
సో ఎక్కడైతే మీ యూటర్న్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ లైన్లో అయిందంటే దీన్ని కంటిన్యూ చేయాలి మీరు. లేదా మీ యూటర్న్ డివైడర్ పక్కన ఫస్ట్ లైన్లో అయిందనుకోండి, దాన్ని మీరు కంటిన్యూ చేయాలి. లేదా మీ యూటర్న్ లాస్ట్ లైన్లో అయిందంటే దాన్ని కంటిన్యూ. ఇది అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ముందున్న కార్కి మన కారు ఎంత గ్యాప్లో ఆపాలి అంటే ఆ టూ వెహికల్స్ మధ్యలో గ్యాప్ ఎలా రావాలి. ఆ టూ వెహికల్స్ మధ్యలో గ్యాప్ రావాలి అంటే ఈ విధంగా మనం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ టూ వెహికల్స్ మధ్యలో గ్యాప్ ఎలా సెట్ చేయాలి చాలా డౌట్ఫుల్గా ఉంటుంది మనకి. ఇక్కడ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒక కార్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు బయట చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? ఓన్లీ ఈ కార్నరే కనిపిస్తుంది. ఇమేజ్లో చూడండి మీరు కదా, డైచ్ బోర్డ్ది లాస్ట్ కార్నర్ ఉందా, ఇది ఈ లాస్ట్ కార్నర్ కనిపిస్తుంది, దిస్ వన్. ఓకే, ఇప్పుడు మన ముందున్న వెహికల్కి ఆ ముందు వైట్ కలర్ ఒక వెహికల్ ఉందా కదా, ఈ సైడ్ ఈ కార్నర్ మనది ఎక్కడ టచ్ అవుతుందా అండి, మ్యాచ్ అవుతుంది. ఈ వెహికల్ ది ఈ కార్నర్ మనది డాష్ బోర్డ్ కార్నర్ ముందున్న వెహికల్ కి ఎక్కడ కనిపిస్తుంది? ఈ బంపర్ లాస్ట్ కార్నర్ లో మ్యాచ్ అవుతుంది కదా. ఈ విధంగా మ్యాచ్ చేస్తే మీ టూ వెహికల్స్ కి మధ్యలో, అంటే ఈ టూ వెహికల్స్ కి మధ్యలో వన్ బైక్ వస్తుంది. అయితే ఈ ముందు నుంచి మనం చూస్తే ఈ లోపల ఉన్న ఈ కార్నర్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి, అప్పుడు వన్ బైక్ వస్తుంది. ఓకే, అదే విధంగా ఈ కార్నర్ ఇంకొంచెం ముందుకు వెళ్ళింది, నంబర్ ప్లేట్ కనిపిస్తుందంటే గ్యాప్ తగ్గుతుంది. ఓకే, అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే గ్యాప్ ఇంకా తగ్గుతుంది, ఇంకా పైకి వెళ్ళిపోతుంటుంది మ్యాచ్, ఇలా పైకి మ్యాచ్ అవుతుంటుంది. అయితే మనం ఎక్కువ శాతం మనం డ్రైవ్ చేసేది ఎలా డ్రైవ్ చేయాలి? ఈ ఇమేజ్ లో కనిపిస్తుంది కదా మనకు, బంపర్ కి మ్యాచ్ చేయాలి. అంటే ముందున్న వెహికల్ కి ఈ లాస్ట్ కార్నర్ కనిపించేటట్టు డ్రైవ్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇది ఎస్యూవీ వెహికల్స్ అయితే ఇది కనిపిస్తుంది. ఓకే, హ్యాచ్ బ్యాక్ అండ్ సెడాన్ అయితే ఇది కనిపిస్తుంది, ఎస్యూవీకి ఇది కనిపిస్తుంది. ఈ లేన్ ని వాళ్ళ బంపర్ లో మ్యాచ్ చేస్తే వన్ బైక్ వస్తుంది. ఓకే, డన్. ఏంటి వెనకకి పెట్టుకుంటాం. అప్పుడు ఏంటంటే మనకు ఈ వెహికల్ కి నంబర్ ప్లేట్ వరకు వెళ్ళొచ్చు. మీరు నంబర్ ప్లేట్ కన్నా పైకి వెళ్ళిందంటే కింద మన బంపర్ ముందుకుంటుంది కాబట్టి తగులుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ నంబర్ ప్లేట్ వరకు వెళ్ళొచ్చు, మీరు అంతకంటే ఎక్కువ వెళ్ళలేదు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే సైడ్ బై సైడ్ వెహికల్ డిస్టెన్స్ అన్నమాట, వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్. ఈ టూ వెహికల్స్ ఉన్నాయి కదా రోడ్డు పైన, ఈ టూ వెహికల్స్ వెళ్తున్నాయంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎలా సెట్ చేయాలి చాలా డౌట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ టూ వెహికల్స్ ఇలా వెళ్తుంటాయి కదా రోడ్డు పైన, ఇందులో మనం గ్యాప్ సెట్ చేయాలి అంటే మనం ఈ రైట్ కార్నర్లో ఉంటాం. రైట్, ఈ రైట్ కార్నర్లో ఉన్నప్పుడు ఇటువైపు నుంచి మీరు ఈ డోర్కి చూస్తే మీ డోర్ కార్నరే కనిపిస్తుంది మీకు, ఇందులో ఇమేజ్లో కనిపిస్తుంది చూడండి. ఎడ్జ్ హ్యాండ్ పెడతామా ఇలా, ఆ భాగమే కనిపిస్తుంది కదా. సో అటువైపు ఉన్న వెహికల్ ఏ భాగం కనిపిస్తుంది మీకు ఇమేజ్లో? మిర్రర్, ఈ లేన్ కనిపిస్తుంది. ఈ లేన్ కనుక పక్కన ఉన్న వెహికల్, మనతో సమానం ఉన్న వెహికల్, సేమ్ హైట్ సేమ్ కేటగిరీ వెహికల్స్ ఉన్నాయి, అప్పుడు మనం ఇటువైపు నుంచి అటు చూస్తున్నామంటే మనకు కనిపించేది ఏంటిది? ఈ లేన్ కనిపిస్తుంది. ఈ లేన్ కనిపిస్తుంది అంటే 2 మెంబర్స్ దీని మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అంత గ్యాప్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఈ వెహికల్ ఇలా దూరం అయిందంటే మనకి ఏం కనిపిస్తుంది? అటువైపు వెహికల్ది డోర్ హ్యాండిల్ కనిపిస్తుంది. ఇంకొంచెం ఇటువైపు దూరం అయింది అనుకోండి, అప్పుడు ఏం కనిపిస్తుంది? కింద డోర్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఓకే, సో లాస్ట్ మనం డ్రైవ్ చేసేది ఎంతవరకు? ఇట్లా దగ్గరలో మిర్రర్ కనిపించాలి. ఓకే, ఇది సమానంగా ఉన్న వెహికల్ కనిపిస్తుంది కదా ఇమేజ్లో మనకు, తగలదు వెహికల్, ఇట్లా రెండు వెహికల్స్ తగలదు. అయితే సమానంగా ఉన్న వెహికల్, అదే మనకంటే పెద్ద వెహికల్ ఉందనుకోండి, ఇలా ఎస్యూవీ కేటగిరీ వెహికల్, ఫార్చునర్ ఉంది, స్కార్పియో ఉంది, అప్పుడు ఎలా చేయాలి మళ్ళీ? ఎందుకంటే దాని ఇది చాలా పైకి ఉంటుంది కదా, మన వెహికల్ ఏమో కిందికి ఉంటుంది. సో ఏం చేయాలి అంటే ఎస్యూవీ కేటగిరీ వెహికల్స్ ఈ కార్నర్ కనిపించాలి. మనం డ్రైవ్ చేస్తూ మన డోర్ కార్నర్లో నుంచి చూస్తే పక్కన ఉన్న వెహికల్ ఎస్యూవీది ఈ కార్నర్ కనిపించాలి. అప్పుడు ఒక 2 మెంబర్స్
లోపల నుంచి నడుచుకుంటూ మనకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇందాక మనం అన్నాం కదా బ్లైండ్ స్పాట్ అనేసి, బ్లైండ్ స్పాట్ని అవాయిడ్ చేయడం ఎలా, ఇది నెక్స్ట్ ఇమేజ్లో ఉంది ఇక్కడ. రెండవది మనకు వచ్చేసి ఇందాక మనము యూటర్న్ తీసుకున్నప్పుడు అడ్డం రాకూడదు అన్నాం చూడండి. ఏమవుతుంది, మనం లైన్ చేంజ్ చేసామంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. లెఫ్ట్ కార్నర్లో ఏదైతే ఉందో, ఈ ఇమేజ్లో లెఫ్ట్లో ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోడ్డు తీసుకుందాం. ఈ ముందు నుంచి రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు టీ జంక్షన్లో నుంచి మనం ఏం చేస్తున్నాము, లెఫ్ట్కి వెళ్ళాలి లింగంపల్లి అంటే మనం చాలా మంది ఏం చేస్తారు, సెంటర్లోకి వెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటారు, లెఫ్ట్ టర్న్ తీసుకుంటారు. అది తప్పు. ఎప్పుడైనా మనం ఇలా బయటికి వెళ్తున్నామంటే లెఫ్ట్ కార్నర్లోనే ఉండాలి. ఎందుకు, అటు నుంచి వచ్చే వాళ్ళు బాగా స్పీడ్లో ఉంటారు, మనం వాళ్ళకి అడ్డం అవుతాం. అయితే ఈ ఫస్ట్ లైన్లో చూపించింది కరెక్ట్, ఎందుకంటే లెఫ్ట్లోనే ఉన్నాడు అతను, స్లో స్పీడ్ ఉంది, డాట్ ఇచ్చాడు కదా, స్లో స్పీడ్ ఉంది. ఆయన పక్క నుంచి వెళ్ళే అతను ఫాస్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోతాడు. ఇతను ఏదైతే చేస్తున్నాడో అతను తప్పు చేస్తాడు. ఓకే, ఇతనికి ఎదురుగా వస్తున్నాడు, ఇది రాంగ్, రాకూడదు. ఇతను లెఫ్ట్లోనే ఉండాలి. స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపోతారు. నెక్స్ట్ మనకు వచ్చేసి కారుకి వెనుక భాగంలో ఒక లైట్ వస్తుంది పైన, ఐడియా ఉందా? ఇక్కడ పైన రెడ్ కలర్ లైట్, దాన్ని థర్డ్ బ్రేక్ లైట్ అంటారు. అది 2010 కన్నా ముందు లేదు, 10 తర్వాతనే వచ్చింది. సో ఆ లైట్ ఎప్పుడైతే కంపెనీ వాళ్ళు పెట్టడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి బ్యాక్ సైడ్ నుంచి యాక్సిడెంట్స్ అవ్వడం తగ్గాయి. దానికి రీజన్ ఏంటంటే డార్క్ ప్లేస్లలో వెహికల్ ముందుకు వెళ్తుంది, ఈ లైట్ లేదు కార్లో, ఓన్లీ ఈ 2 లైట్స్ ఉన్నాయి. ఈ 2 లైట్స్లలో మనం చూసినట్టయితే ఒకటి పోయింది అంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అతను ఏమనుకుంటాడు, ఫ్రంట్ ఏం వెళ్తుంది, బైక్ వెళ్తుందని అతను ఏం చేస్తాడు, లెఫ్ట్ నుంచి వెళ్ళిపోదామని లేదా రైట్ నుంచి వెళ్ళిపోదామని వెళ్ళేసరికి బ్యాక్ సైడ్ నుంచి తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత కారు బైక్ అయితే బ్రేక్ చేయలేక గుద్దుకొని యాక్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి ఈ థర్డ్ బ్రేక్ లైట్ని ఇన్నోవేట్ చేశారు. అప్పటి నుంచి ఏంటంటే బ్యాక్ నుంచి యాక్సిడెంట్ అవ్వడం తగ్గింది. అయితే మనం ఎప్పుడైనా బయటికి వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు ఈ బ్రేక్ లైట్ చాలా ఇంపార్టెంట్, అది డేలో అయినా నైట్లో అయినా. ఈ బ్రేక్ లైట్స్ని చూసే మీ వెనకాల ఉన్న ట్రాఫిక్ మీరు ఆగుతున్నారా వెళ్తున్నారా అనేది ఐడెంటిఫై చేస్తారు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఒక్కసారి బయటికి వెళ్ళే ముందు మన వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఆపి ఒకసారి బ్రేక్ చేసి 2 లైట్స్ వస్తున్నాయా 3 లైట్స్ వస్తున్నాయా చూసి బయటికి వెళ్ళాలి. ఎందుకంటే డేలో కూడా ట్రాఫిక్ని అర్థం చేసుకోవాలంటే బ్రేక్ లైట్సే పనికొస్తాయి. మనం ఇప్పుడు డేలో కూడా ముందు వెళ్తున్నాం, బైక్లో వెళ్తున్నాం కూడా, మన ముందు కారు వెళ్తుందంటే అది ఆగుతుందంటే బ్రేక్ లైట్ వస్తేనే కదా అతను బ్రేక్ చేస్తున్నాడు అనేసి తెలుస్తుంది మనకి. లేదంటే అదే స్పీడ్లో వెళ్ళి మనం గుద్దేయడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి బ్రేక్ లైట్స్ మనకు. నెక్స్ట్ వచ్చేసి ఒక హెవీ వెహికల్ని మనం ఏ విధంగా ఓవర్టేక్ చేయాలి. చాలాసార్లు ఓవర్టేక్ చేసేటప్పుడు అటు నుంచి వచ్చే వెహికల్ ఇటు నుంచి వెళ్ళే వెహికల్ మధ్యలో అయిపోతారు, అలా రెండింటి మధ్యలో యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. సో మనం ఇది జరగకుండా మనం చూడాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ మనం చూడండి, ఒక వెహికల్కి మనం ఓవర్టేక్ చేస్తున్నాము, ఒక హైవేలో వెళ్తున్నాము, ఇది అనుకుందాం ఒక హెవీ వెహికల్, ఒక ట్రక్. దీనికి సైడ్లో మనకు వచ్చేసి పెద్ద పెద్ద ఇలా మిర్రర్స్ ఇస్తాడు, సైడ్ మిర్రర్స్. సో మీరు కనుక ఇక్కడ నుంచి ఓవర్టేక్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఫస్ట్ మీరు ఇతనికి రిక్వెస్ట్ చేయాలి, ఏమని అలర్ట్ చేయాలి, నేను ఓవర్టేక్ చేయాలనుకుంటున్నాను అనేసి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మీ వెహికల్ని కొంచెం రైట్ సైడ్లో తీసుకొని ఇతనికి అలర్ట్ చేయాలి హారన్ చేసి. హారన్ ఏ విధంగా ఉండాలి అంటే అతనికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఓవర్టేక్ చేయడానికి, ఇరిటేట్ చేయకూడదు హారన్ కొట్టి. అప్పుడు ఇరిటేట్ చేసామంటే వీడు ఏం చేస్తాడు, అటు నుంచి బండి వచ్చినా కూడా రైట్ అంటాడు కదా, చాలా ఉంటారు అలాంటి వాళ్ళు. సో జస్ట్ అలర్ట్ చేయడం అనమాట, నేను ఓవర్టేక్ చేస్తున్నాను అనేసి. సో మీరు రిక్వెస్ట్ పెట్టగానే అతను ఏం చేస్తాడు, అతను ఇంత చేయి బయటికి తీసి ఇలా ఇలా అంటాడు, లేదంటే రైట్ ఇండికేటర్ వేస్తాడు, ఓవర్టేక్ చేయండి ముందు నుంచి ట్రాఫిక్ రావట్లేదు అని. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇది 80 స్పీడ్లో వెళ్తున్నారంటే మీరు ఓవర్టేక్ చేయడానికి ఏ స్పీడ్ యూజ్ చేయాలి, 100. అలా మీరు ఓవర్టేక్ చేసుకుంటూ అదే విధంగా మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాము, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి, ఎందుకంటే ఇతనికి తెలియాలి మీరు లెఫ్ట్కి వస్తున్నారని. ఓకే, ఇది ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎంత దూరంలో మనము లెఫ్ట్కి రావాలి అది చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా ఓవర్టేక్ చేయగానే ఇలా రాగానే వీడు వెనకాల నుంచి వచ్చి కుదేస్తారు. సో ఏం చేయాలి, మనము ఇలా వెళ్ళిన తర్వాత ఒక మీ కారు
ఇంకొక కార్ ప్లేస్ వదిలేసి ఆ తర్వాత మధ్య. ఎందుకంటే ఇతను కూడా స్పీడ్ వస్తున్నాడు ముందుకు, మీరు ఇమీడియట్ ఇలా రాగానే ఇలా వస్తే ఇతను వచ్చేసి గుద్దేస్తాడు. సో కాబట్టి ఎప్పుడైనా మనం ఇలా ఓవర్టేక్ చేసేటప్పుడు ఒక కార్ మనది ఇంకో కార్ వదిలేసి ఆ తర్వాత వచ్చి మర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉండాలి. అండ్ లెఫ్ట్ ఇండికేటర్ మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఎందుకంటే మీరు మర్జ్ అవుతున్నారు అనేసి ఐడియా ఉంటుంది. అండ్ రెండోది, ఒకవేళ ఇతను అలర్ట్ అవ్వట్లేదు అంటే మీరు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత కూడా ఇతను మీకు ఇండికేటర్ వేయలేదు, హ్యాండ్ కూడా బయటికి తీసి వెళ్ళండి అని చెప్పలేదు అంటే ముందు నుంచి ట్రాఫిక్ వస్తుంది. ఓకే, ఎందుకు మీకు కనిపించదు కదా, మీరు అలా వెళ్ళిపోయారు బ్లైండ్గా అంటే ఇతని నుంచి వచ్చే వాటిను గుద్దేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి చాలా మన ఇండియాలో అయ్యే యాక్సిడెంట్స్ ఇక్కడే ఓవర్టేక్ చేసేటప్పుడు ఇలా చేసేటప్పుడే జరుగుతాయి. సో ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనం ఓవర్టేక్ అడిగాం కదా, అక్కడ మీకు సైన్ బోర్డ్స్ 10-20 ఫీట్స్ ముందే మీకు కనిపిస్తూ ఉంటాయి. డ్రైవింగ్ లాంగ్వేజ్లో వచ్చేసి ఎలాంటి సైన్ బోర్డ్ లేకుండా ఇండికేటర్ వేశాడు అంటే, మనం కూడా చాలాసార్లు చూస్తాం కదా రోడ్ హైవేస్లో వెళ్ళేటప్పుడు. మీరు చూడండి, ట్రక్ వాళ్ళు మనం ముందు వెళ్తుంటే అతను ఏం చేస్తాడు, ఇండికేటర్ వేస్తాడు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే చూడ ఆయన మర్చిపోయిన ఉన్నాడేమో అనుకుంటారు. మీరు క్రాస్ చేయండి, ఆ తర్వాత అతను క్లోజ్ చేసుకుంటారు. అది మీకు నాకు ఓవర్టేక్ చేసేసుకుని వెళ్ళిపోండి మీరు అన్నట్టు వెళ్ళట్టు అనమాట. సో ఇప్పుడు హైవేస్లో వెళ్తున్నాం, మనం టర్నింగ్ లేని ఇండికేటర్ ఎవరు వేయరు. అండ్ మనకు ముందు నుంచి రోడ్డు కనిపిస్తుంది అంటే మనం ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవచ్చు ఎవరు రాకుంటే. ముందు భాగం మనకు కనిపించట్లేదంటే కంపల్సరీ ఇతను అడగాలి, ఎందుకంటే ఇతను హైట్లో ఉంటాడు కాబట్టి ఇతనికి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక కార్ అంటే మన దగ్గర లర్నర్స్ లైసెన్స్ ఉంది అంటే మనం ఒక కార్ని డ్రైవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎల్ స్టిక్కర్ పెట్టుకోవాలి లర్నర్. అయితే ఆ ఎల్ స్టిక్కర్ ఎంత ఉండాలి, చాలా మంది ఏం చేస్తారు పెద్ద ఎల్ చేసి వెనకాల పెట్టేస్తారు, పెద్ద ఎల్ చేసి ముందు పెట్టేస్తారు. ఆ విండ్షీల్డ్లో ఏమవుతుంది, అది బ్లైండ్ స్పాట్ అయిపోతుంది. సో ఆ వెనకాల ఎవరు ఉన్నారో కనిపించే టర్న్ చేయగానే పడిపోతారు, యాక్సిడెంట్ చాలా జరుగుతుంది. అయితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దీని సైజ్ ఇచ్చారు 9 సెంటీమీటర్ బై 9 సెంటీమీటర్. అక్కడ డోర్ పైన అంటు పెట్టేస్తుంది చూడండి, అట్టు పెట్టి ఉంది కదా ఎల్, అది 9 సెంటీమీటర్ ఇలా 9 సెంటీమీటర్ హైట్. ఓకే, సో అలా ఉంటుంది. 2 కలర్స్లో ఉంటాయి అనమాట. అలా రిఫ్లెక్ట్ అవుతుంది, దూరం నుంచి మీరు చూసినట్టయితే రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఈ కార్లో ఈ ఎల్ స్టిక్కర్ని ఏ విధంగా మనం స్టిక్ చేయాలి డౌట్ ఉంటుంది. ఇప్పుడు కార్ ముందు మీరు ఆగారు అనుకోండి, ఇలా రైట్ సైడ్ కార్నర్ పైన అంటే ఇక్కడ వస్తుంది. కార్ వెనకాల మీరు ఆగారు అనుకోండి, రైట్ సైడ్ కార్నర్ పైన ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ ఫార్ములా ఏంటిది, ముందున్న బ్యాక్ ఉన్న రైట్ సైడ్ కార్నర్ పైన. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక జనరల్గా మనకు వచ్చేసి మైల్ స్టోన్స్ ఐడియా ఉంటాయి, రోడ్ పక్కన ఉంటాయి కదా మైల్ స్టోన్స్. ఇప్పుడు ఏ నెట్వర్క్ అయినా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ జీపీఆర్ఎస్ పనిచేయదు. అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలి, బ్లైండ్గా దాన్ని నమ్మి ఎలా వెళ్ళిపోయామంటే ఎప్పుడో అడుగులో తీసుకెళ్ళి వదిలేస్తాం. అయితే మనం ఏ దారిలో వెళ్తున్నామో మనకి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మనకు ఒకటి ఇచ్చాడు చూడండి మైల్ స్టోన్. మైల్ స్టోన్ ఎలా ఉంటుంది, మైల్ స్టోన్ కింది భాగము వైట్ ఉంటుంది, పైన కలర్ మారుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక హైవేలో వెళ్తున్నాము, పైన ఎల్లో వచ్చింది అండ్ కింద వైట్ వచ్చింది. మీరు ఏ హైవేలో వెళ్తున్నారు కింద రాసి ఉంటుంది కదా, నేషనల్ హైవేలో వెళ్తున్నారు కదా. అలా వెళ్తున్నాం